గా లాస్ట్ మంత్ 15th క్లోజ్ చేసుకున్నాం సార్ వాటర్. దాని మన 20th దాకా వచ్చేసారు మనకి. తర్వాత మనకి రఘునాథ్ కమిషనర్ ఉన్నారా లైన్ లో? ఎన్ని రోజులు వస్తాయి మీ నీళ్లు? వెంకటరత్నం, ఇప్పుడు రఘునాథ్ మీకు నీళ్లు ఎప్పుడు కావాలి? రూరల్ లోను అర్బన్ లోను చీరాలు కావచ్చు, రేపల్లె కావచ్చు, అండ్ రూరల్లో సమ్మర్ స్టోరేజ్లు మండలాల్లో సర్ఫేస్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా నింపేసుకోవాలి. సో ఇప్పుడు ఈస్ట్ కి ఈ రోజు వదులుతారు కదా, సో మనకు కూడా ఇదే రోజు వదిలేమనండి అనే, లేదా ప్రాబబ్లీ రేపు వదిలితే మీరు ఇంజనీర్స్ చెప్పినట్టు 3 రోజులు పడుతుంది. ఇవాళ 16, ఒకవేళ 17 మార్నింగ్ వదిలినా 17, 18, 19, 20వ తారీఖు కల్లా మనకు నీళ్లు వస్తాయి. సో ఫస్ట్ రఘునాథ్ మీరు కంప్లీట్ మీ కుండలన్నీ నింపేయాలి. సో కంప్లీట్గా నింపేయండి. నింపితే మళ్ళీ ఎన్ని రోజులు వస్తాయి? ఓన్లీ 1 month వస్తాయి. సో 20వ తారీఖు నుంచి ఏప్రిల్ అంటే మే 20 దాకా వస్తాయి. ఉంటుంది 1 month వస్తాయి. అంటే ఫుల్ అయితే ఒకసారి ఫిల్ అయితే 30 రోజులే కదా. సో మనం ఫిల్ ఎప్పుడు చేయబోతున్నాం? మీకు 23rd ఏమో ఇప్పుడు 20వ తారీఖు వస్తుంది, 20, 21 మీకు ఫిల్ అవుతుంది. మే 20, 21 వరకే వస్తాయి అంతే. 6కి మామూలుగా కేరళకు వస్తాయి, అంటే మనకు వచ్చేటప్పటికి జూన్ 20 అలా అవుతుంది. అంటే ఇంకో దఫా కూడా మనకు కావాల్సి ఉంటుంది, తీసుకోవచ్చు మళ్ళా కూడా. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఎంతమందిని ఎందుకు పిలిచామంటే, ఎనీ ఎండిఓ కెన్ టెల్ ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మండల్, అంటే మేము డిస్ట్రిక్ట్. అట్లే మీ ట్యాంక్ కూడా పూర్తిగా డ్రై అప్ అయిన డేట్ అని పెట్టుకోకుండా అది కూడా ఒక 5 days బఫర్ పెట్టుకోండి, బిఫోర్ 5 days అని. అండ్ నీళ్లు కంటిన్యూషన్ ఫ్లో అక్కడికి రావడానికి ఒక 5 days పెట్టుకోండి. ఈ 10 days బఫర్ పెట్టుకొని ఇన్ రైటింగ్ లో ఇవ్వండి మీరు నీళ్ళు ఎప్పటికి కావాలి, ఏ తేదీకి కావాలి అనేది. సో దాన్ని DWRకు పంపించండి. ఇన్ టర్న్ DWR యూ ప్లీజ్ సెండ్ టు సిఈ, మీ చీఫ్ ఇంజనీర్ పంపించండి. అండ్ నేను కూడా సాయి ప్రసాద్ సార్తో నేను కూడా మాట్లాడతాను. దాని ప్రకారంగా NSPలో మనం తీసుకుంటాం. నాకు వాట్సాప్లో చేయండి, నేను అది కూడా సార్తో మాట్లాడతాను. సో బై అండ్ లార్జ్ ఇప్పుడు ఎంపీడీ వాళ్ళని అందరిని అడిగాం కాబట్టి ఎవరు రైస్ చేయట్లేదు కాబట్టి ఎక్కడ యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం లేదు. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తున్న రిపోర్ట్ ప్రకారం కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో బాపట్లకి నీళ్ళు కావాలి, అది అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. అండ్ మిగతా చోట్ల NSPది కూడా అరేంజ్మెంట్ అవుతుంది. మీరు కన్సర్న్డ్ 3 DSPలకి మనకి మన పోలీస్ సబ్ డివిజన్స్ 3 మనకి? అవును సార్. ఈ 3 సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్కి చెప్పండి. అండ్ RDOలు, DRO, మన తహసీల్దార్స్ అందరు కూడా లైన్లో ఉంటారు. మీరు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ నీళ్లు ఏవైతే వదులుతున్నారో ఈ నీళ్లు క్రాప్స్ కోసం కాదు, పంటల కోసం కాదు, ఓన్లీ ఫర్ ద డ్రింకింగ్ వాటర్. సో ఏ రైతులు కూడా ఇదేదో మనకు నీళ్ళు వచ్చేసాయి మనం వీటిని మళ్లించేద్దాం పంటలకు పెడదాం అనేది చేయకూడదు. అట్లానే వేస్ట్గా పొలాల మీదకి కాలువలు, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పొరపాటున స్లూయిస్ని లిఫ్ట్ చేసి ఆడెవడు పట్టించుకోక అవి వేస్ట్గా పొలాల మీద పడిపోతున్నాయని అంటే దట్ షుడ్ బి వెరీ హైలీ ఇర్రెగ్యులారిటీ అండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాపర్గా మీరు ముందు కాలువలన్నీ బంద్ చేసుకోవాలి. దీనికి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ సైడ్ నుంచి మన మహిళా పోలీస్ కావచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్స్ని, హెడ్ కానిస్టేబుల్స్ని, అండ్ తహసీల్దార్స్ సైడ్ నుంచి VROలు, RIలని, ఇరిగేషన్ సైడ్ నుంచి మీ AEలు లేదా అదర్ లోయర్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సమ్ అదర్ ఆఫీసర్స్ని టీముల్లాగా పెట్టుకొని ఈ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ వరకు వీళ్ళు, ఈ స్ట్రెచ్ నుంచి పలానా స్ట్రెచ్ వరకు వీళ్ళు అని చెప్పి RDO సమక్షంలో 3 RDOలు కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ని కాల్ఫర్ చేసుకోండి. మీ పోలీస్ SDPOస్ని, ఇక్కడ అడిషనల్ SP గారు ఉన్నారు, హీ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆల్ SDPOస్. మీ SDPOస్ని పిలుచుకోండి, ఇరిగేషన్ అథారిటీస్ని పిలుచుకోండి. మీరు 3 కలిసి ఏ స్ట్రెచ్ నుంచి ఏ స్ట్రెచ్ వరకు ఒక 3 కంప్రైజింగ్ 3 people ఉన్న టీం, 1 from ఇరిగేషన్, 1 from రెవెన్యూ అండ్ 1 from ది పోలీస్ ఉండేటట్టు టీమ్స్ని వేసుకొని ఎక్కడా కూడా నీళ్లు వృధా కాకుండా, నీళ్ళు ఎక్కడా కూడా అబ్యూజ్ కాకుండా, మిస్యూజ్ కాకుండా మీరు ప్రాపర్గా పెట్టుకోండి. దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటంటే వాళ్ళు కండక్టింగ్, అంటే ప్రాపర్గా అన్ని క్లోజ్ చేసుకోవడం, ఇంటెండెడ్ ప్లేస్కి వెళ్ళడం అనేది వాళ్ళ పర్పస్ ఉంటుంది. పోలీస్ పర్పస్ ఏంటంటే ఎవరైనా కావాలని హై హ్యాండెడ్గా చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఉంటుంది. రెవెన్యూ ఆల్సో డూ ద సేమ్, యాజ్ లైక్ కోఆర్డినేషన్ ఉంటుంది ఇటు పోలీస్ అండ్ ఇరిగేషన్ అథారిటీస్ నుంచి.
సో ఆ విధంగా చేసుకుంటూ ఎక్కడ మిస్యూజ్ కాకుండా చూసుకోండి. దిస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి అప్లికేబుల్ బోత్ ద కెనాల్స్, ఎన్ఎస్పి రైట్ కెనాల్కి ఇదే ఉంటుంది అండ్ కేడబ్ల్యూడికి ఇవాళ నుంచి నీళ్లు లేదా రేపు మార్నింగ్ నుంచి నీళ్లు వదులుతారు. 2-3 డేస్లో మన జిల్లాలోకి వస్తాయి. 15 డేస్ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ 16th ఈరోజు. సో మనకి 19th అట్లా వచ్చినట్టయితే 20 అండ్ May 5th వరకు కూడా మనకు నీళ్లు కంటిన్యూగా ఉంటాయి. May 5th వరకు మీరు ప్రొటెక్ట్ చేయాలి ఈ ఫ్రీ ఫ్లో అండ్ ఇంటెండెడ్ పర్పస్.